ఇంత పెద్ద సృష్టిని, ఇంత పెద్ద ప్రకృతిని మానవుడికి వశం చేసి నీ మనసులో రెండు పెట్టాడు. నీ మనసులో ఏం పెట్టాడు? మంచి పెట్టాడు, చెడు పెట్టాడు. నువ్వు మంచిని నడిస్తే నీకు మంచి జరుగుతుంది, నువ్వు చెడు నడిస్తే చెడే జరుగుతుంది. ఇవాళ పిల్లలు చెడిపోతున్నారండి. పిల్లలు మీరు పేపర్ చూడండి, సోషల్ మీడియా చూడండి. ఒక అమ్మాయి 2-3 స్టోరీలే ఉన్నాయి ఈ వారం రోజుల్లోనే, భయానక స్టోరీలు, చిన్న స్టోరీలు కాదయి. ఎందుకు ఇలా అయిపోతుంది అని అంటే వాళ్ళకి దేవుడి భయం లేకపోవటం, దేవుడి భయం తల్లిదండ్రులు వాళ్ళకి నేర్పకపోవటం. ఏం చేసింది అమ్మాయి? పెద్దమ్మాయి ఏం చేసింది? ఎవరినో ప్రేమించింది. ఇక్కడ జరిగిన సంఘటన నిన్న పేపర్కి వచ్చింది, సోషల్ మీడియా చూడండి మీకు. అయితే ఆ ప్రియుడి కోసం ఈ అమ్మాయి 30 లక్షలు అప్పు చేసిందంట. ఏం కొని పెడుతుందో ఏమో. తండ్రి అన్నాడు, నువ్వు ఆయనతో తిరగటమే తప్పు అంటే మళ్ళీ అప్పు చేయటం తప్పు, ఇంకా తప్పు, మనం అందరం ఇదైపోతామని చెప్పి కూతుర్ని గట్టిగా గద్దించాడు. గట్టిగా గద్దిస్తే ఏం లేదు, ఆ కూతురు ఏం చేసింది? బ్యాగులో కత్తి పెట్టుకొని వచ్చింది. అర్థమవుతుందా? కత్తి పెట్టుకొని వచ్చి, తండ్రి లేడు, బయటికి వెళ్ళాడు, తల్లి ఒక్కతే ఉంది. నీ బంగారం ఇస్తావా ఇవా? నాకు 30 లక్షలు అప్పు అయింది, నేను తీరవాలి, నువ్వు బంగారం ఇస్తావా ఇవని తల్లితో గొడవ పెట్టుకుంటుంది. కన్న కూతురు నేను ఇయ్యనని చెప్పి తల్లి ఎదిలాంచి గట్టి కోపంగా చెప్పేసరికి బ్యాగులో నుంచి కత్తి తీసింది. పసా అని చెప్పి తల్లిని కర్కశంగా, కన్న తల్లిని ఇంట్లోనే పొడిచేసరికి ఇక నగలు తీసుకుంది. మళ్ళీ బయటికి రాబోయేసరికి తండ్రి అప్పుడే బజార్లో పని ముగించుకొని ఇంటికి వస్తున్నాడు. గమ్మున కత్తి కడిగేసింది. అర్థమవుతుందా? తల్లిని బాత్రూంలో దాసిందంట. మళ్ళీ తండ్రి వచ్చేసరికి మళ్ళీ తండ్రిని చంపేసింది కత్తితోని. ఇంకొక చిన్న కూతురు ఉంది, చెల్లెలు ఉంది. ఆ చెల్లెలను కూడా ముగ్గురిని చంపింది. ఆ కర్కశకురాలు. రాక్షసులు కాదు, రాక్షసులకి మించిపోతున్నారు దేవుడి భయం లేకపోవటం వల్ల. ఎలాంటి స్టోరీలు వినాలంటే ఇది మనుషులమా? మా మృగాల కంటే మృగాలు కూడా ఈ పులుల్ని చంపుకోవు. అర్థమవుతుందా? ఈ సింహాలు చంపుకోవు, నక్కల్ని చంపుకోవు. కానీ మనిషి తన తోడబుట్టిన వాళ్ళపై కర్కశంగా చంపేటటువంటి దౌర్భాగ్యపు మానవ జాతి ఇంత దిగజారిపోవటానికి కారణం ఏంటి అంటే దేవుడి భయం లేకపోవటం. పైనుంచి ఒకడు చూస్తున్నాడు, ఆయన ఇచ్చే పనిష్మెంట్ అంతే ఉంటుంది, ఆయన ఇచ్చే బహుమానం కూడా ఈ ప్రకృతే. అర్థమవుతుందా? ఇంకొక సంఘటన, మనం డబ్బు అని ఆరాట పట్టం కాదు. ఈ స్టోరీ వింటే మీ రోమాలు నొక్కబడుచుకొని మీ కళ్ళమటి నీళ్ళు, మీ గుండె అసలు ఇదైపోతుంది, బేజారిపోతుంది. అలాంటి మాటలు వినాల్సి వస్తుంది. మహారాష్ట్రలో జరిగింది. ఉదయపూర్ ప్యాలెస్ బుక్ చేశాడంట. అమ్మాయి, తెలిసిన అమ్మాయి, సియా గోయల్ ఏదో పేరుంది. మొన్న వాట్సాప్లో మొత్తం సోషల్ మీడియాలో, యూట్యూబ్లో హల్చల్. వాళ్ళ పెళ్ళికి, ఆ అమ్మాయి పెళ్ళి కొప్పుకుందని ఆ పెళ్ళికి 17 కోట్ల ప్యాలెస్ బుక్ చేశాడట, ఫంక్షన్ హాల్ లాగా. బంధువులందరూ, స్నేహితులందరూ రావడానికి 2 విమానాలు బుక్ చేశాడట. ఎవరు? పెళ్ళికొడుకు. అర్థమవుతుందా? ఆ అమ్మాయి తల్లిదండ్రులకు చెప్తే చేసుకోవాల్సిందే అన్నారు. ఇక నేను చేసి ఎట్లయినా నన్ను వీళ్ళు అంటగట్టేటట్టే ఉన్నారు, నా తల్లిదండ్రులు నా మాట వినేటట్లేరు, పెళ్ళికొడుకుని లేపేద్దాం ప్లాన్ వేసింది. ప్రియుడితో కలిసి ప్లాన్ వేసింది. ఈ అమ్మాయి బర్త్డేకి అక్కడికి ఎక్కడో 4,000 అడుగులు ఎత్తు, 400 అడుగులు ఎత్తు, 400 అడుగుల ఎత్తులో ఎక్కడికో రమ్మని, ఫోటో తీయమని ఈ పెళ్ళికొడుకు, ఈ కాబోయే భార్య ప్రేమగా ఉంటుంది, మంచిగా నటిస్తుంది. తెలియదు పాపం ఆయనకి, చాలా ప్రేమించాడట, చిన్నప్పటి నుంచి తెలిసిన కుటుంబం అట. అయితే ఫోటో తీయమన్నదే, ఫోటో తీస్తుంటే లోయ అంచు మీదకి కరెక్ట్ వీళ్ళు ముందే వెళ్ళి ఒకసారి తిరిగి చూసి వచ్చారట. ఈ ప్రియుడు, ఈ అమ్మాయి ఎలా చంపాలి ఏంటి ప్లాన్ వేసుకొని ఒకసారి గస్తీ తిరిగి వచ్చి అక్కడ ఫోటో తీస్తుంటే, ఈ అమ్మాయిని ఫోటో తీస్తుంటే వాడు వచ్చి నెట్టిండో, అమ్మాయి నెట్టిందో 400 అడుగులు లోతులోకి నెడితే చనిపోయాడు. ఆ తల్లిదండ్రులు ఏడుస్తున్నారు. ఒక్కగానొక్క కొడుకు, 600 కోట్ల ఆస్తి, 14 కోట్ల ప్యాలెస్ బుక్ చేశాడు, 2 విమానాలు బుక్ చేశాడు. మా కొడుకుని మాకు కాకుండా చేసింది. ఒక్క మాట మాకు చెప్పున్నట్టయితే మేము ఈ పెళ్ళి క్యాన్సిల్ చేసుకునే వాళ్ళమే కదా, ఆ అమ్మాయిని మేమేం అనకపోతాం కదా, మా కడుపు కోత మిగిల్చింది అని చెప్పి బోరు నా తల్లిదండ్రులు ఏడుస్తున్నారు. ఇటు పెళ్ళి కూతురు తల్లిదండ్రులు ఏమైనా సంతోషంగా ఉంటారా? డబ్బు కాదు జీవితానికి ఆనందం ఇచ్చేది.
దైవ ధర్మం, ప్రకృతి ధర్మం, ప్రకృతిలో నీ మనసు ఏదైతే చెప్తుందో, నీ అంతరాత్మ ఏదైతే చెప్తుందో, భగవంతుడు ఒకటే కళ్ళు ఇచ్చినవాడు, నోరు ఇచ్చినవాడు, కాళ్ళు ఇచ్చినవాడు, బంధాలు ఇచ్చినవాడు, జ్ఞానం ఇచ్చినవాడు భగవంతుడు ఒక్కడే. ఆయన చూస్తున్నాడు. పరీక్షా నిమిత్తం మాత్రమే ఈ లోకంలో కొద్ది కాలం ఆయుష్నిచ్చి మనని పరీక్షిస్తున్నాడు. నువ్వు మంచివాడివా చెడ్డవాడివా, నువ్వు మంచి స్త్రీవా చెడ్డ స్త్రీవా, నీది మంచి నడవడిక చెడు నడవడిక అని పరీక్షిస్తున్నాడు. మంచి వాళ్ళకి మంచి తప్పనిసరిగా ఫలితం దక్కుతుంది, చెడ్డ వాళ్ళకి ఖచ్చితంగా ఈ లోకంలోనూ శిక్ష, పరలోకంలో కూడా శిక్ష లభిస్తుంది. కాబట్టి సోదరులారా, డబ్బు ఆశ ఉండాలి, ఆశ ఉండాలి, సంపాదించాలి. భార్య పిల్లల్ని పోషించుకోవాలన్నా, మంచి ఇల్లు కట్టుకోవాలన్నా, సమాజంలో గౌరవం ఉండాలన్నా డబ్బు కావాలి. డబ్బు ఎలా ఉండాలంటే మన బావిలో నీళ్లు మన అవసరాలకి తోడుకొని, బకెట్తోనో మోటార్తోనో తోడుకొని, గాబు నిండా నింపుకొని, ట్యాంకి నిండా నింపుకొని ఎలాగైతే వాడుకుంటున్నామో అంతవరకే మిగతా నీళ్ళన్నీ ఆ బావిలోనే ఉంటాయి. ఆ బావిలో నీళ్ళన్నీ తోడరు ఎవరు. అలాగే అవసరాలకి సౌకర్యాలకి సరిపోను డబ్బు తర్వాత సమాజ శ్రేయస్సు గురించి ఆలోచించండి. మీ శ్రేయస్సు దైవం ఆలోచిస్తాడు. సమాజ శ్రేయస్సు కానీ, మీ శ్రేయస్సు కానీ, కుటుంబ శ్రేయస్సు కానీ ఆలోచించండి. మనమందరం పరీక్ష నిమిత్తమే ఇక్కడ ఉంచబడ్డాము. నీటి మీద బుడగలాంటి జీవితం, అన్యాయాలు, అక్రమాలు, దుర్మార్గాలు ఎంతో కాలం నిలవు. సమాజంలో, భూలోకంలో ఎంతో గౌరవం ఇచ్చాడు మానవుడికి దైవం. కాబట్టి ఆ గౌరవం మంచిగా ఆలోచించి, లోపల ఉన్న మంచిని బయటికి తీసి మంచి ఆలోచన చేసి మంచి పనులు చేసినప్పుడు మాత్రమే ఆ గౌరవం పదింతలు పెరుగుతుంది. ఎవరైతే తన గుండెలో ఉన్నటువంటి చెడుని బయటికి తీస్తారో, నేను మంచి చెడు రెండు మనసులో పెట్టా అంటున్నాడు. పగలు రాత్రులు ఎలా పెట్టాడో, చీకటి వెలుగు ఎలా పెట్టాడో, ధర్మం అధర్మం, మంచి చెడు రెండు గుండెలో పెట్టాను. ఎవరైతే చెడు ఎక్కువగా తీస్తారో వారు ఈ లోకంలో శిక్షించబడతారు, పరలోకంలో శిక్షించబడతారు. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి మనం ముందుగా దైవానికి భయపడాలి. ఎక్కడున్నా శుక్రవారం నమాజ్కి రావాలి, ఖురాన్ చదువుకోవాలి, ఆధ్యాత్మిక గ్రంథాలు చదవాలి. అర్థమవుతుందా? దైవంతో ఎప్పుడు మనసు విప్పి మాట్లాడాలి. చదువు రాదు మాకనే వాళ్ళు మనసు విప్పి మాట్లాడాలి. నాకు కళ్ళు ఇచ్చినవాడా, నాకు ఆలోచన ఇచ్చినవాడా, నాకు గుండె ఇచ్చినవాడా, నా గుండె ఎలా కొట్టుకుంటుంది, నీ ఆజ్ఞ మేరకు కొట్టుకుంటుంది. నేను ఎలా నడుస్తున్నానో నీ ఆజ్ఞ మేరకు నడుస్తున్నాను. నా ఆయుష్ అంతా నీ చేతిలోనే ఉంది. నా శరీరంలో ప్రతి కణము నువ్వే ఇచ్చావు, ప్రతి అడుగు నువ్వే వేపిస్తున్నావు. నా భార్య పిల్లల్ని, నా హోదాని నువ్వు పెంచు, చెడువైపు వెళ్లకుండా నన్ను కాపాడు అని చెప్పి దైవంతో రోజు మాట్లాడటం మనం అలవాటు చేసుకోవాలి. అర్థమవుతుందా? నమాజ్ అంటే దైవంతో మాట్లాడటం అండి. ఏంటంటే నమాజ్ అంటే దైవంతో మాట్లాడటం, భక్తి అంటే దైవంతో మాట్లాడటం. దువా అంటారు చూసావా? దువా అంటే నీకేం కావాలో అడగటం దైవం నుంచి. దువా అంటే దైవం నుంచి అడగటం, నమాజ్ అంటే దైవంతో మాట్లాడటం.